పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ గత 10 రోజులుగా పరస్పరం దాడులు చేసుకుంటూ ఉన్నాయి. సరిహద్దు ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి. అక్టోబర్ 9న తెహ్రిక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ లీడర్ నూర్ వలీ మెహసూద్ లక్ష్యంగా ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్తాన్ వైమానిక దాడి చేసింది. ఆఫ్ఘనిస్తాన్ కూడా తగు రీతిలో పాకిస్తాన్కు బదులిచ్చింది. ఇటీవలి కాలంలో 2 ఇస్లామిక్ దేశాల మధ్య ఈ స్థాయిలో ఘర్షణలు జరగడం ఇప్పుడే. ఈ 2 దేశాలు ఒకప్పుడు మంచి మిత్రులు. ఒకే ఒక వ్యక్తి వల్ల ఇప్పుడు ఈ 2 దేశాలు బద్ధ శత్రువుల్లా తన్నుకు చేస్తున్నాయి. పాకిస్తాన్ను అంతలా వణికిస్తున్న ఆ వ్యక్తి 47 ఏళ్ల నూర్ వలీ మెహసూద్. ఒకప్పుడు తాలిబాన్ మూవ్మెంట్లో చురుగ్గా ఉన్నాడు. అనంతరం తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఉగ్ర సంస్థకు సారథిగా పాక్ గడ్డపై దాడులు జరుపుతున్నాడు. లెక్కలేనని సైనిక స్థావరాలు, పోలీసు అవుట్ పోస్టులను నాశనం చేసింది టీటీపీ. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రాంతంలో జరిగిన దాడులతో పాక్కు తీరని నష్టం వాటిల్లింది. తెహ్రిక్ ఏ తాలిబాన్ పాకిస్తాన్ అనేది 2007లో పలు నిషేధిత సంస్థలు కలిసి ఏర్పాటు చేసిన గ్రూప్. ఆఫ్ఘన్ తాలిబాన్ దీనికి ప్రేరణ. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం పాకిస్తాన్లో ప్రభుత్వాన్ని కూలదోసి షరియా పాలనను స్థాపించడం. 2018లో ఆఫ్ఘన్ బార్డర్లో అమెరికా జరిపిన డ్రోన్ దాడుల్లో 3 టీటీపీ కీలక నేతలు మరణించారు. దీంతో నూర్ వలీ చేతికి టీటీపీ సారథ్య పగ్గాలు అందాయి. ఇతని సారథ్యంలో టీటీపీ కొత్త పంథా ఎంచుకుంది. అమాయక పౌరులను బలిగొన్న కరుడు గట్టిన ఉగ్ర సంస్థగా దీనిపై ఉన్న ముద్రను తొలగించే ప్రయత్నం చేశాడు. సామాన్య పౌరుల జోలికి వెళ్లకూడదని, కేవలం పాక్ ఆర్మీ, పోలీసులను లక్ష్యంగా చేసుకోవాలని కేడర్కు స్పష్టం చేశాడు. 2021లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి రావడంతో టీటీపీ స్పీడ్ పెంచింది. ఆఫ్ఘన్ సరిహద్దులో స్వేచ్ఛగా సంచరిస్తున్నారు. పాక్ ఉత్తర పశ్చిమ సరిహద్దు ప్రాంతాల్లో దాడులను తీవ్రం చేశారు. నూర్ వలీ ఆఫ్ఘనిస్తాన్లో ఆశ్రయం పొందుతున్నాడని, తాలిబాన్ ప్రభుత్వ సహకారంతోనే ఇలా రెచ్చిపోతున్నాడు అనేది పాకిస్తాన్ ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలో పక్కా సమాచారంతో పాక్ సైన్యం అతను ప్రయాణిస్తున్న కాన్వాయ్పై క్షిపణి దాడులు చేసింది. అయితే అనూహ్యంగా నూర్ వలీ దాడి నుంచి తప్పించుకున్నాడు. అతని అనుచరులు గాయాలతోనే బయటపడినట్లు తెలుస్తోంది. తన క్షేమ సమాచారాన్ని తెలియజేస్తూ ఆ మరుసటి రోజే ఆడియో క్లిప్ ఒకటి నూర్ బయటకు వదిలాడు. ఇది పాక్ ఆర్మీకి పెద్ద షాక్.